నమస్కారం. ఎల్జీసీ టీవీ న్యూస్ కి స్వాగతం. మాజీ శాసనసభ్యులు స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 78వ జయంతి కార్యక్రమం 4/7/2025 శుక్రవారం ఉదయం 9 గంటలకు విజయవాడ వన్ టౌన్ లోని శంకర్ కేఫ్ సెంటర్ వద్ద ఉన్న శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహం వద్ద రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు శ్రీ మోహన్ రంగా గారి సన్నిహితులు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆకుల శ్రీనివాసరావు మాట్లాడుతూ, వంగవీటి మోహన్ రంగా గొప్ప నాయకుడని, దళితులకు ఇళ్లు కట్టించాడని, ఇలాంటి స్ఫూర్తి చరిత్ర పుస్తకాల్లో లేకుండా ప్రజల యొక్క పుస్తకముగా పిల్లలకి పాఠాలుగా చెప్పి ఆయన బాటలో యువత అనుసరించే విధముగా, అలాగే మోహన్ రంగా గారిని ఎలా చూడాలంటే ఒక స్వచ్ఛంద సంస్థ, ఒక మదర్ తెరిసా సంస్థ, ఒక రెడ్ క్రాస్ సంస్థ ఏ విధంగా పనిచేశాయో రాజకీయాల్లో కూడా వంగవీటి మోహన్ రంగా ఆ విధంగా పనిచేశారని, ఒక స్ఫూర్తిదాయకంగా అలాంటి నాయకుడితో పనిచేయటం, ఆయన ఉద్యమాల్లో పాల్గొనటం, ఆయనతో నడిచి ఆయన జ్ఞానాన్ని సంపాదించి ఈ రోజుకి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ సమాజంలో సేవ చేస్తారని మంచి పేరు తెచ్చుకోవడానికి ఆయనే ప్రధాన కారణంగా ఆ మహనీయునికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వడ్లాని మాధవరావు మాట్లాడుతూ, వంగవీటి మోహన్ రంగా 78వ జయంతి కార్యక్రమానికి విచ్చేసిన రాధారంగ అభిమానులకు, రాధారంగ మిత్ర మండలి సభ్యులకు, మీడియా మిత్రులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని తెలిపారు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వంగవీటి మోహన రంగా గారి అభిమానులు, రాధారంగ మిత్రమండలి కార్యకర్తలు, వీళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వంగవీటి మోహన రంగా ఒక వ్యక్తి కాదు, శక్తి. ఆయన పుట్టుకే మహత్తరమైనది. ఎందుకంటే 1947కు ముందు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు గారు మన్యం అడవుల్లో ఉండి ఈ స్వతంత్రం కోసం పోరాటం చేసి అసూలు బాసినటువంటి మహనీయుడు పుట్టినరోజు జూలై 4వ తారీఖు. అదేవిధంగా 1947లో వంగవీటి మోహన్ రంగా గారి జన్మం. పేద బడుగు బలహీన వర్గాలకి స్వతంత్రం వచ్చినా కూడా రక్షణ లేని పరిస్థితిలో ఆయన పుట్టుకే మహత్తరం. ఆ తర్వాత ఆయన నడిచిన బాట, ఆయన పేద ప్రజల కోసం చేసిన సేవ ఎల్లకాలం మరిచిపోలేని విధంగా ప్రజలు గుర్తుపెట్టుకొని, మరి ఇంతకాలం కూడా ఆయన్ని స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను స్మరించుకుంటూ, ఆయన ఆశయ బాటలో నడవాలనేటువంటి సంకల్పంతో యువత ఉన్నారు ఈ రోజున. మరి వాళ్ళంతా కూడా వంగవీటి మోహన్ రంగా గారు చూసిన సందర్భమే లేదు. కానీ ఆయన ఆశయాలను బతికించాలని, ఆయన కీర్తిని శాశ్వతం చేయాలనేటువంటి సంకల్పంతో ఉన్నటువంటి యువతకి ప్రత్యేకంగా నేను చెప్పేది ఏంటంటే, వంగవీటి మోహన్ రంగా ఆశయాలను బతికించండి, సమాజం బాగుంటుంది, సమాజానికి రక్షణ ఉంటుందని చెప్పి ప్రత్యేకంగా తెలియజేస్తూ, మరొకసారి వంగవీటి మోహన్ రంగా గారికి జయంతి సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాధారంగ మిత్రమండలి సభ్యులకి సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. వ్యక్తి ఈ నాయకుడు ఈ సర్వీస్ చేశాడు, పేదలకు అండగా ఉన్నాడు, దళితులకు ఇల్లు కట్టించాడు. ఈ రకమైన స్ఫూర్తి చరిత్ర పుస్తకాల్లో లేకోకుండా ప్రజలే ఒక పుస్తకము, ఒక పిల్లలకు కూడా చెప్పి వాళ్ళను కూడా ఆయన బాటలో అనుసరించేటట్టుగా పెద్దలు కానీ యువత కానీ నడిచే పరిస్థితి రోజు. ముఖ్యంగా వంగవీటి మోహన్ రంగా గారిని మనం ఏ రకంగా చూసుకోవాలంటే, ఒక స్వచ్ఛంద సంస్థ, ఒక మదర్ తెరిసా సంస్థ, ఒక రెడ్ క్రాస్ సంస్థ ఏ రకంగా పనిచేసిందో రాజకీయాల్లో కూడా ఈ రకంగా పనిచేస్తానని చెప్పడానికి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు ఒక స్ఫూర్తి ప్రదాతగా చెప్పుకోవచ్చు. అలాంటి నాయకుడితో మేము ప్రయాణం చేయటం, ఆయన ఉద్యమాల్లో మేము కూడా పాల్గొనడం, మరి ఆయన అడుగులో అడుగేసి మేము కూడా ఎంతో గొప్ప ఆయన దగ్గర నుంచి ఆ జ్ఞానాన్ని కొద్దిగా సంపాదించి ఈ రోజుకి మరి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ సమాజంలో మంచి పేరు తెచ్చుకోవడానికి, సేవ చేస్తారని ఒక మాట అనిపించుకోవడానికి ఆయనే ప్రధాన కారణంగా ఈరోజు తెలియజేస్తూ ఆ మహనీయునికి